అంటే 72 డేస్లో తీసిన సినిమా ఈ రేంజ్లో ఆడి కలెక్ట్ చేస్తుందంటే మిగిలిన పెద్ద హీరోస్ ఇట్లాగా ఇటువంటి జోన్రాస్ కానీ లేదంటే ఇటువంటివి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంకా అంటే ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి హెల్ప్ అవుతుంది. సో అంటే అది అసలు నేను అనలైజ్ చేయలేని ఒక పాయింట్ అండి. అంటే సో హీరోస్ అంటే దే హ్యావ్ సో మెనీ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయింది, విజువల్గా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అండ్ ఇప్పుడు నార్త్ కూడా అందరూ వాళ్ళ సినిమాలు చూస్తున్నారు కాబట్టి సో ఏదో ఒక వరల్డ్ అనేది లేకపోతే స్టార్స్ మీద, అది కాక వాళ్ళకి ఎలివేషన్స్ ఉండాలి. సో థియేటర్స్లో మొదటి రోజు వెళ్ళి ఫ్యాన్స్ క్లాప్స్ చప్పట్లు కొట్టాలి, ఆ వైబ్రేషను ఆ ఊపు లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో అది నడుస్తుంది. సో ఐ కాంట్ సే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి కూల్గా ఒక ఫ్యామిలీ ఫిలిం చేయమని మనం అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు, ఎందుకంటే అన్ని సినిమాలు అలా బ్లెండ్ అయ్యి వెళ్తున్నాయి. ఇప్పుడు బన్నీ గారిని సడన్గా 60 లాంటి సినిమా ఆయన్ని చేయమన్నా కూడా ఒకసారి ఓ పాజ్లో ఉండే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు స్పాన్ అలా పెరిగిపోయింది. కాబట్టి ఇక అది మనం క్యాలిక్యులేట్ ఏమో చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చేమో, అది ఓపెనే. ఒకసారి బిలీవ్ చేసి రీజనల్గానే చేద్దాం, ఒక 6 monthsలో చేద్దాం, ఒక పాన్ ఇండియా ఒక 1 ఫిల్మ్, ఒక రీజనల్గా అట్లా అంతకుముందు మనం అనుకున్నట్టు. సో అది వాళ్ళు తీసుకోవాల్సిన కాదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు గేమ్ అయితే వేరేలా ఉంది. సో అది మనం కాంట్ సే లైక్ దట్.